ఇప్పుడు యోసేపు అన్నలు యోసేపును తృణీకారంగా చూసినందున యోసేపు దాన్ని లెక్క చేయాల. అరే వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా దేవుడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు దృష్టికి యోసేపు క్రమంగా ఉన్నాడు, చివరికి ఏమయ్యాడో మీకు తెలుసు. తృణీకరించిన వాళ్ళంతా కాళ్ళు పట్టుకున్నారు. దావీదు అంతే. దావీదు అన్నల దృష్టికి చాలా తేలిక. పాపం చిన్నోళ్ళు చాలా మంచివాళ్ళు, పెద్దోళ్ళంతా పెత్తనాలు చేస్తూ ఉంటారు. చిన్నోళ్ళు బాగా తెలియదు పెద్దోళ్ళకి. ఏం చేద్దాం? చిన్నోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు. యాకోబు చిన్నోడే, దావీదు చిన్నోడే, యోసేపు చిన్నోడే, షాలెమన్న కూడా చిన్నోడే. దేవుని స్తోత్రం కలిగినగా. పెద్దోళ్ళే మందిరంలో బిడ్డలు నవ్వుతున్నారు, నాకు కనపడుతుంది. పెద్దోళ్ళు పెత్తనాలు చేయటమే, ఏ కాడికి తృణీకరించడం, తేలిగ్గా మాట్లాడటమే. కానీ అసలు ఎప్పుడన్నా గౌరవిస్తారా, గౌరవంగా చూస్తారా, ఒక మాట మాట్లాడతారా? మావాడు పర్వాలేదంటారా? ఆ పొరపాటును కూడా అనరు. అహం మెచ్చుకోరు, అహం. అందుకే చిన్నోళ్ళు మంచోళ్ళు. ఏం చేద్దాం, బాధితులు. దావీదును కూడా, ఒరే నీకు గర్వం రా, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియదు అంటాడు పెద్దోడు ఏలీయాబు. ఏం తెలుసో ఈయనకి అంటే, వాళ్ళ అన్న దృష్టిలో దావీదు ఫుల్ తేడా. కానీ దేవుని దృష్టిలో దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ఇప్పుడు చెప్పండి, అంటే మనుషుల దృష్టికి అంత మంచిగా కనపడితేనే వాళ్ళు మాట్లాడతారు ప్రశంసించి, హృదయాలు వాళ్ళు ఎరగరు. ఒక వింతైన విషయం చెప్పనా? యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చెయ్యకము నువ్వు ఆ పట్టణాలను ఎవడైనా బయట వాడు చూస్తే, ఆహా ఆశీర్వదించబడిన పట్టణం, దీవించబడిన పట్టణం, దేవుడు మెచ్చిన పట్టణం, నిజంగా ఇంత సంపదలతో తొలతూగుతుందంటే, ఇంత అద్భుతంగా అలరారుతుందంటే ఇందులోని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అని ఖచ్చితంగా మోసపోతాడు సొదొమ గొమొర్రాలను చూస్తే. కానీ వాళ్ళ గురించి ఆదికాండం ఏం చెప్పిందో తెలుసా? వారు యెహోవా దృష్టికి చెడిపోయారట. చూడు, ఆదికాండం ఉంది అండి. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. అద్దుకో, దానికి పైన చదువమ్మా. 10వ వచనం చదువమ్మా. యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను. అబ్బా, యెహోవా తోట అంటే దేవుడు ఆశీర్వదించిన తోట. దాన్ని చూస్తే ఎవడైనా మోసపోవాల్సిందే. వీళ్ళు ఎంత మంచోళ్ళు అయితే ఇంత దీవించబడ్డారని. మంచోళ్ళ వాళ్ళ బతికేందో కింద చెప్పాడు. 13వ వచనం చదువు. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారట. దృష్టికి కొంతమందిని మనుషుల్ని మనం చూసినప్పుడు వాళ్ళకి పై పైన బాగా కనపడితే తెగ రాసుకొని పూసుకొని హడావుడి చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఎదుట క్రమంగా మనం కనపడకపోతే లెక్క చేయరు. దావీదునంతే. దావీదు గర్వం, దావీదు చెడిపోయినోడు. నీ గర్వమును నీ చెడుతనమును. నిజంగా దావీదు గర్విష్టే అన్నా? నిజంగా దావీదు చెడుతనం కలిగినోడేనా? నువ్వు పెద్దన్నవని, చిన్నోడు ఏమన్నా పడతాడని, నీకు పెత్తనం ఉందని సాగించుకుంటావురా అన్నయ్య? బుద్ధి లేని అన్నయ్య. అన్నయ్యలందరూ బుద్ధి తెచ్చుకోండి, తమ్ముళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అక్కలందరూ బుద్ధి తెచ్చుకొని చెల్లెళ్లను గౌరవించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎందుకంటే తమ్ముళ్ళు మంచోళ్ళు. దేవునికి మహిమ, ఎందుకంటే నేను కూడా తమ్ముడిని కాబట్టి. ఏమండి, వింటున్నారా? దేవుని దృకేమో దేవుడు ఏం చెప్పాడు సమూయేలుతో? అదిగో నేను కోరుకొనిన వాడితడే. సమూయేలు సౌలుతో ఏం చెప్పాడు? తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని యెహోవా కనుగొని ఉన్నాడు. దేవుని దృష్టికేమో దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు, కానీ అన్నల దృష్టికేమో గర్విష్ఠుడు, చెడిపోయినాడు. నేను చెప్తున్నా తమ్ముడా, అన్న, దేవుని దృష్టి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో ఒక్కడ చూసుకో. ఈ సోది మొహం వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు. నువ్వు యాసోదోళ్ళు వీళ్ళకి అన్నీ తెలియవు, పాడలేదు. పైకి అడావుడి కనపడితేనేమో అబ్బో అబ్బో అంటారు, తేడా కనపడితేనేమో తేడా తేడా అంటారు. వాస్తవాల్ని వాస్తవిక దృష్టితో చూసే దమ్మున్నోడు ఒకే ఒక్కడు, ప్రభువైన క్రీస్తు మన దేవుడు. దేవుడు ఒప్పుకోవాలా? గర్వం అంటావరా? దావీదు గర్వం అంటావా? చెడిపోయినోడు అంటావా? అట్లయితే చూడు, దావీ చేత ఏ పని చేపిస్తానో చూడని. ఈ మొఖాల 40 రోజులు చేతగాని పని, పెద్ద పోటుగాళ్ళు, వీళ్ళకి చేతగాని పని, 40 రోజులు దద్దమ్మలే కూర్చున్న పని, కరెక్ట్గా 4 గంటలు కూడా కాకముందే కొట్టి అవతల పడేశాడు. చెప్తున్నా, మాట వరుసగా చెప్తున్నానండి నేను. కొన్నిసార్లు కొంతమందికి ఒక దరిద్రపు లక్షణం ఉంటుంది. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని ఊరికే కృంగిపోతూ ఉంటారు. ఈ ఒక దరిద్ర బతుకులు. ఏడిసేదానికి ముందు ఉంటారు, రెడీ ఉంటారు. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా. నేను దరిద్ర బతుకులు ఎందుకన్నానంటే, నేను తిడితే మాట వింటావని అందుకు. నీ మామూలుగా ఎక్కదుగా. నేను చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు ఎవరి దృష్టిని నువ్వు చూస్తావు? నువ్వు చెడ్డ వ్యక్తివై ఉండి ఎదుటి వాళ్ళందరూ నువ్వు మంచి 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 అని మెచ్చుకుంటే దేవుని దృష్టికి గొప్పదాని అవుతావు, గొప్పోడు అవుతావా? నువ్వు దేవుని దృష్టికి మంచిదానివై ఉండగా సమాజం అంతా చెడ్డది చెడ్డోడు, చెడ్డది చెడ్డోడు అంటే నువ్వు చెడిపోతావా? నీకు ఎవరిది కావాలి? ఎవరి దృష్టి కావాలి? దట్స్ ఆల్. ఈ బుద్ధి నేర్చుకోవాలి సంఘం. ఈ బుద్ధి నేర్చుకోవాలి మనం. సమస్యలను ప్రభు దృష్టితో చూచుట, ప్రభు దృష్టిలో నిందారహితముగా నడచుట, ఈ రెండే నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది. నీ ప్రవర్తన నచ్చి పొగిడే వాళ్ళు ఉంటారు, నచ్చక తిట్టే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. పొగిడినోడికి తెలియదు నీలో బలహీనతలు ఉన్నాయని. అస్సలు అక్క నువ్వు అంత, అక్క నువ్వు ఇంత అన్నోడికి తెలియదు నీ తిక్కెంతో. దేవునికి స్తోత్రం. అకోయ్, అది వాడు పొగుడుతున్నప్పుడు నువ్వు నవ్వుకుంటా ఉంటావు. నీకేం తెలుసురా, నా తిక్క మా ఆయనకి తెలుసని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కనపడ్డంత వరకు నా మంచితనమే కనపడింది కనుక నువ్వు అక్క నువ్వు అట్లా, అక్క నువ్వు ఇట్లా అంటున్నావు. నా తిక్క లెక్క నీకు తెలియదురా బాబు, నా ఇంటి మొత్తాన్ని తెలుసు. ఏమండి, ఇప్పుడు నేను పొగిడే వాళ్ళందరూ నీ సంగతి పూర్తిగా తెలిసి పోగొట్టం కాదు. అలాగే నిన్ను తిట్టేవాళ్ళు కూడా నీ సంగతి పూర్తిగా తెలిసి తిట్టడం కాదు. నిన్ను తిట్టేవాళ్ళు నీలో ఉన్న 1-2 లోపాలు చూడొచ్చేమో కానీ నీలో ఉన్న కొండంత మంచిని చూడటం వాటికి తెలిసి ఉండకపోవచ్చు. మానవ నైజం అది. నేను చెప్తున్నా, నీలో మంచి చెడు 2 ఎరిగి కూడా నిన్ను ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. అక్క నువ్వు అలా, అన్నా నువ్వు ఇలా అని పొగిడి 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 మాట్లాడే వాళ్ళకి నీ తిక్క తెలిసిందనుకో, ఇక నీ వైపు కూడా చూడరు వాళ్ళు. చూడరు. ఏంటి బ్రదర్, అంతకుముందు తెగ హడావుడి చేసావు కదా, ఏంది ఇప్పుడేం చిన్నగా సర్దుకున్నావు? ఏందంటే, ఏందన్నా అసలు ఇటు అనుకోలేదు నేను. అమ్మ, మామూలు విషయం కాదురా బాబు, నా మైండ్ పోయింది అసలు ఆ మనిషి ప్రవర్తన. అరే తెగ పొగిడావు కదరా, పొగిడా, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అని సర్దుకుంటాడు. మనం మంచి 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 అని మనల్ని పొగిడేవాళ్ళు మనలో దాగి ఉన్న చెడు వాళ్ళకి అర్థమైతే సచ్చినా పొగడరు, నీ ముఖం కూడా చూడరు. ఓకే, మనల్ని చెడ్డ 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 అని మనల్ని దూషించే వాళ్ళు మనలో ఉన్న మంచిని చూస్తే వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు.
అలా పడ్డారు కొంతమంది నా దగ్గరకు వచ్చి. చాలా మంది చేతుల్లో పట్టుకొని, బ్రదర్ ఏమనుకోవద్దు, ఒకప్పుడు నీ గురించి తెలియక ఎవరో చెప్పిన మాటలను బట్టి చాలా దూషించాను, చాలా నెగిటివ్గా నీ గురించి నేను ప్రచారం కూడా చేశాను, మాట్లాడాను. కానీ తర్వాత మీ మంచితనం అర్థమైన తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడిగాను, పశ్చాత్తాపడ్డాను, మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నా, బ్రదర్ మన్నించండి అని నా చేతులు పట్టుకుని అడిగిన వాళ్ళు ఉన్నారు. మనల్ని చెడు చెడు అని మాట్లాడే వాళ్ళు మనలోని మంచి తెలుసుకున్నప్పుడు చాలా పశ్చాత్తాపడతారు. అలాగే మనం మంచి మంచి అని పొగిడేవాళ్ళు మనలో చెడ్డ వాళ్ళకి బహిర్గతమైనప్పుడు మనల్ని తిట్టిపోతారు. కానీ మన మంచి చెడు రెండిటిని ఎరిగి కూడా మార్పు లేని ప్రేమతో, తిరుగులేని ప్రేమతో, తరిగిపోని ప్రేమతో మనల్ని ప్రేమించి గుండెను హత్తుకొని, గుండెకు దగ్గర తీసుకొని హత్తుకున్న ఏకైక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు. నా దేవుడు ఒక్కడే, నా యేసయ్య ఒక్కడే. నీ చెడు తెలుసు ఆయనకి, నీ మంచి తెలుసు. నువ్వు ఎంత చెడ్డోడివో తెలుసు, ఎంత మంచోడివో తెలుసు. అయినా సరే నువ్వంటే ఆయనకి ఇష్టం. నిన్ను గుండెకి హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మీకు తెలుసో తెలీదు, రోజు కనీసం కొన్నిసార్లైనా యేసయ్య మనల్ని ముద్దాడుకుంటాడు, మనకు కనపడకుండా. కొన్నిసార్లైనా సరే మనల్ని దగ్గర తీసుకుంటాడు, రారా అని. చిన్నపిల్లల్ని మనం ఎత్తుకున్నట్టు, చిన్నపిల్లల్ని మన దగ్గర తీసుకున్నట్టు మనకి ఆదరణ కలిగిస్తాడు. ఇష్టం, ముద్దాడుకుంటాడు. మనం అడుగుదాం దేవుణ్ణి, దేవా నేనెంత తేడానో నీకు తెలియదా, నేనెంత తేడానో నీకు తెలియదా, ఎంత బలహీనున్నో నీకు తెలియదా, నన్నెందుకు ప్రభా ఇంత ప్రేమిస్తావు అని అడిగితే దేవుడు చెప్తాడు, నువ్వు చెడ్డోడువో మంచోడువో కాదురా, నేను నిన్ను కన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను, నా తత్వమే ప్రేమ. అర్థమైందా? నువ్వు పోటుగాడువో మనగాడువో తర్వాత సంగతి, నువ్వు నా బిడ్డవి. దాన్ని బట్టి నాకు నీ మీద పితృవాత్సల్యము మాతృవాత్సల్యం రెండు ఉంటాయి నాన్న అంటాడు. అమ్మా నీ మీద కూడా, మనందరి మీద యేసయ్యకు రెండు ఉంటాయి. పితృవాత్సల్యం ఉంటుంది, మాతృవాత్సల్యం ఉంటుంది. అందుకే యేసయ్య చెప్పాడు, మీ పరలోక తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని. కాబట్టి ఇప్పుడు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనుషులు ఏమనుకొనుచున్నారు అనే దానికంటే ముందు ప్రభువు ఏమనుకుంటున్నాడు అన్నది చూడాలి. ఇట్లా కొంతమంది భక్తుల్ని దోషులుగా తీర్పు తీర్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగా దోషులైన వాళ్ళని మంచోళ్ళుగా తీర్పు తీర్చి దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జనాల దృష్టి మనకొద్దు, మనకి దేవుని దృష్టి కావాలి. ఇది రెండవ విషయం. ఎవరి దృష్టి కావాలి? దేవుని దృష్టి కావాలి. ఇలా మీరు చెప్పుకుంటా పోతే మోషే వాళ్ళ సొంత కుటుంబీకులకు తేడా, అన్నకి అక్కకి నచ్చదు మోషే ప్రవర్తన. ఏంటి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, గోడి పెత్తనం ఒకటి, పెద్ద ప్రవక్తలాగా బిల్డప్, ఆయన ఒక్కడేనా, మేం కాదా? మోషే ఏం ఫీల్ అవ్వాల, 7 సార్లు మీరేమనుకుంటే నాకెందుకు. కానీ దేవుడు కేసు రాశాడు, పిలిచి ఏంది ఈక్వల్ చేసుకుంటున్నారు, ఏంది ఏంది మీరేంది ఏ దృష్టితో చూస్తున్నారు మోషేని? నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు, ఏమనుకుంటున్నారు అని వాళ్ళ చెత్వారాన్ని వదిలిచ్చాడు. అక్కడ చెప్పాడు, ఏం తెలుసు మోషే గురించి మీకు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు లేడు, ఇశ్రాయేలు నా ఇల్లు మొత్తంలో అలాంటి వాడు లేడు. అది మోషే అని నా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు మోషేని గురించి. కొన్నిసార్లు నీ ఓన్ ఫ్యామిలీ, నీ సొంత కుటుంబీకులకు నువ్వు తేడా అవ్వచ్చు. నీ కన్న బిడ్డలే అమ్మా నువ్వు తేడా, నాన్న నువ్వు తేడా అంటుండొచ్చు. లేకపోతే నిన్ను కన్నవారే కూతురా నువ్వు తేడా, కొడుకా నువ్వు తేడా అంటుండొచ్చు. నీ తోడబుట్టిన వాళ్ళే నిన్ను అపార్థం చేసుకొని నీ గురించి పక్కన చిల్లువలు పలువులుగా ప్రచారం చేస్తుండొచ్చు. మా వాడు అలాగా, మా అమ్మ ఇలాగా, మాకు అలా చేశారు, మాకు ఇలా చేశారని. బిడ్డ, నీ పరిస్థితులు, నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసినటువంటి అనుభవాలు నీకుండానే ఉన్నాయి. కొన్నిసార్లు అవి తలుచుకొని నా వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదని కూర్చొని నేర్చుకుంటావు కూడా కొన్నిసార్లు. ఎందుకు ప్రభు వాళ్ళు ఇట్లా నా గురించి ప్రచారం చేస్తున్నారు? బయటోడు చెబితే వినడు, కానీ నా సొంత కుటుంబీకులే నా గురించి అలా చెప్తే నాకెంత అవమానం ప్రభువా, ఎందుకయ్యా వాళ్ళు ఇట్లా చేస్తున్నారా అని కొంతమంది ఏడ్చుకుంటా ఉంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళు నిన్ను ఒకవేళ అపార్థం చేసుకొని నీ గురించి బ్యాడ్ ప్రచారం చేస్తే చేయని.
కానీ దేవుడు ఊరుకోడు, దేవుడు వదిలిపెట్టడు. మోషేకి విరోధంగా మాట్లాడిన అహరోనును మిరియామును ఇద్దరిని పట్టుకొని తోమి ఆడబెట్టాడు. వాళ్ళ కళ్ళకున్న చెత్వారాన్ని వదిలిచ్చి మిరియామునైతే కుష్ఠరోగంతో మొచ్చాడు. అహరోను కూడా పోయేటప్పుడు ఆపాడు మోషే. అయ్యా ఆగాయా. ఈరోజు నీలో ఉన్న భక్తిని, నీతిని, ప్రేమని, నీ మంచితనాన్ని, నీ హృదయాన్ని అర్థం చేసుకోలేక, నేను అపార్థం చేసుకుని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడని, నా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రేమ ఏంటో, నీ మంచితనం ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో, నీ త్యాగం ఏంటో. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు రాసుకుంది. కొన్నిసార్లు నీ గుండె గాయమైపోయింది, కోత గురైంది. ఏంది వీళ్ళు ఇట్లా నా కష్టాలు, నా భారం ఎంత మోస్తున్నానో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంత చేసినా కూడా నన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఇంత ప్రయాసపడినా కూడా నన్ను చీపుగా తీసేస్తా ఉన్నారు. ఏమి చేయని వాళ్ళని బాగా పొగిడి ఎత్తికెత్తుకుంటున్నారు. ఇంత కష్టపడుతున్నా నన్నేమో తీసి దెబ్బలో కొడుతున్నట్టు చేస్తున్నారు. ఏందయ్యా నా పరిస్థితి అని కొంతమంది ఏడ్చుకుంటారు. తెలుసు బిడ్డ, ఏడుస్తావు నువ్వు, దుఃఖపడుతుండొచ్చు, నువ్వు బాధపడుతుండొచ్చు. నేను చెప్తున్నాను, వాళ్ళ కళ్ళు తెరవబడే రోజు ఒక రోజు వచ్చింది, గుర్తుపెట్టుకో. వాళ్ళు నిన్ను అన్నందుకు పశ్చాత్తాపడే రోజు ఒక రోజు తెప్పిస్తాడు దేవుడు. వాళ్ళు బాధపడతారు, నెత్తి కొట్టుకుంటారు, అయ్యో ఎంత అపార్థం చేసుకున్నాం, ఎంత పొరపడ్డామని. తెలుసుకునే రోజును తెస్తాడు దేవుడు. యోసేపుని తెలుసుకున్నారు, దావీదుని తెలుసుకున్నారు, మోషేని కూడా తెలుసు. ఈ ముగ్గురికి నా ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ ముగ్గురు నా ప్రభువు ముందు జాగ్రత్తగా ఉన్నారు. సరే ఎవరేమన్నా అనుకొని, నా తండ్రి కదా నాకు ముఖ్యం, నా యేసయ్య కదా నాకు ముఖ్యం, నా ప్రభువు కదా నాకు ముఖ్యం, పోనీలే నా కుటుంబీకులే అర్థం చేసుకోకపోతే పోనీ, ఏమైంది? భర్త అర్థం చేసుకోకపోతే పోనీ, భార్య అర్థం చేసుకోకపోతే పోనీ, పిల్లలు అర్థం చేసుకోకపోతే పోనీ, వీళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటే చాలు. నా దేవుని ముందు నేను క్రమంగా ఉంటే చాలు. ఆయనే ఒకనాటికి వాళ్ళకి కళ్ళు తెరుస్తాడులే. అదే చివరి లైన్లో చూసిన నా దైవం న్యాయం అనే పదం వాడాను. న్యాయం తీరుస్తాడు, ఏం బాధపడద్దు. నీ భారం ఏంటో, నీ త్యాగం ఏంటో అందరి కళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మోషే తన మామైన ఇత్రో దగ్గర ఉన్నప్పుడు ఎన్ని తృణీకారాలు పొందాడు పాపం. 40 ఏళ్ళు. చేతగానోడు, కనీసం ఒక గుంపు గొర్రెల్ని సంపాదించుకోవడం చేతగా లేదు, దద్దమ్మ బతుకంతా నా గొర్రెలే కాస్తున్నాడు. తెలివి లేనోడు, ఎన్ని అనుకున్నారో. కానీ ఒక రోజు వచ్చింది, మోషే లైన్లో తీసుకున్నాడు. అప్పటిదాకా మోషే ఒంటరి. మోషే చేయి పట్టుకున్నాడు నా దేవుడు, మోషేని బలపరిచాడు, లేవనెత్తాడు, లైన్లో తీసుకెళ్ళాడు. దేవుడు మోషేని వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత మామ ఇత్రో అన్న రఘు ఎలన్న ఆయనే మామ అల్లుడిని కలుసుకోవడానికి రోజు పట్టింది. కొట్టు చప్పట్లో కొట్టు. అల్లుడిని కలుసుకోవడానికి రోజు పట్టింది. ఎంత ప్రేమ వచ్చిందో అల్లుడి మీదిగా. పోలా అలిగి. అసలు వాడు గొర్రెలుగా ఇట్టమే సరిగా రాదనుకుంటే ఇంతమందికి నాయకుడు అవ్వటం ఏంటి మావాడు? తన కుటుంబాన్నే కట్టుకోవటం చేతగానోడు, తన కుటుంబానికి పావలా వెనకేసుకోవటం చేతగానోడు, ఇంతమంది కుటుంబాలకి భవిష్యత్తు నిర్ణయించడం ఏంటి? ఇంతమంది కుటుంబాలకు పాలు తెనలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచడం ఏంటి? చిన్న మందను సంపాదించుకోవటం చేతగానోడు ఒక దేశాన్ని ప్రజలకు ఇస్తాడా? వాట్ ఈస్ దిస్? అంటే దేశం ఆయన వశమా? దేవుడు అతనికి దేశాన్నే వశపరిచాడా? ఆ దేశమే ఇప్పుడు ఈ ప్రజలకు ధారాదత్తంగా ఇవ్వబోతున్నాడా? మల్లుడు ఇంత గొప్పోడయ్యాడా? అంటే సెంటు భూమిలోనోడు టౌన్ మొత్తాన్ని కొన్నట్టు అనమాట. కొట్టు చాపట్లు.
ఒకటి సెంటు భూమి కొనటం చేతగానోడే, కానీ ఒక దేశమును ఇశ్రాయేలుకు స్వతంత్రింపజేశాడు. ఎవరి శక్తితో? మైండ్ పోదు మరి మామయ్యకి. అయ్యి అల్లుడిని వదిలిపెడతాడా? అల్లుడు 2 రోజులైనా కూర్చుంటా అల్లుడు నీకోసం. నువ్వు ఇంత రత్నం అనుకోలేదు, ఇంత మాణిక్యం అనుకో, నువ్వు మట్టిలో మాణిక్యం అల్లుడు, అసలు నువ్వు వజ్రం అల్లుడు, నువ్వు అది అల్లుడు ఇది ఎన్ని గిల్లుడు గిల్లాడో. దేవునికి స్తోత్రం. అల్లుడిని ప్రియులారా, దేవుడు కళ్ళు తెరుస్తాడు. ఆగు, కొంచెం ఆగు. దేవుడు కళ్ళు తెరుస్తాడు. నీ త్యాగము, నీ ప్రయాస, నీ భారము నీ సంఘానికి అర్థమయ్యేటట్టు చేస్తాడు సేవకుడా. నా సంఘమన్నా నన్ను గుర్తించలేదు, నా సంఘమన్నా నన్ను ప్రోత్సహించట్లేదని బాధపడుతున్న దైవజనుడా, నీ సంఘం గుర్తించేటట్టు చేస్తాడు, నీ కుటుంబం గుర్తించేటట్టు చేస్తాడు, నీ సమాజము గుర్తించేటట్టు చేస్తాడు. బిడ్డ, గుర్తుపెట్టుకో, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఒక దినం ఉంది, దేవుడు నీకు సిద్ధపరిచిన దినం ఒక దినం ఉంది. నా తండ్రిని తలనెత్తే దినం ఉంది. కాబట్టి ఈ 2 విషయాలు మనస్కరించండి, కృంగిపోకండి. సమస్యలని నీ దృష్టితోనో ఇతరుల దృష్టితోనో చూడకుండా నా దేవుని దృష్టితో చూడండి. ప్రభు దృష్టితో చూసినప్పుడు ఎంత పెద్దది కూడా చిన్నదే అయిపోతుంది. ఎందుకంటే అన్నిటికీ పైనున్నవాడు ఆయన, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ఆయన. ఆయన దృష్టితో చూడు. అది రోగమైన, అప్పైన, సమస్య అయినా, ఆత్మీయ క్షీణత అయినా, ఏదైనా ప్రభు దృష్టితో చూడు, నీకు నెమ్మది కలిగింది, విశ్వాసం బలపడింది. నిజంగా నువ్వు చూసిన దృష్టి ప్రకారమే జరిగితే యెహోషువకు కాలేబుకు జరిగినట్టే నీకు జరిగిద్ది. దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి మనుష్య దృష్టితో చూసిన వాళ్ళ గతి అధోగతై అధ్యమధ్యాన అరణ్యంలో రాలిపోయారు. అలాంటి దరిద్ర స్థితికి మనం దిగజారొద్దు. మొదటి విషయం. రెండవది, మనుషులు నిన్ను ఏమన్నా లక్ష్య పెట్టొద్దు. ప్రభు ఎదుట ఎలా నడుచుకుంటున్నావో జాగ్రత్తగా చూడు. నువ్వు చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేయటం, నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు క్రమంగా నెరవేర్చటం. నీ గర్వంరా, నీకు అహంరా, నువ్వు చెడిపోయినోడివరా అన్నోడు మరి 40 రోజులు ఏం చేస్తున్నాడు? పావచ్చుగా పోటుగాడు. అరే 40 రోజులు వాడు చావుతున్న దేవుణ్ణి తిడతా ఉంటే గొలియాతు గాడు ఎవరు? గొలియాతు గాడు 40 రోజుల నుంచి తిడతా ఉంటే, దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తా ఉంటే, యెహోవాను దూషిస్తా ఉంటే, మరి పోటుగాడు ఇంత మంచోడు ఏం చేస్తున్నాడు? నీ గర్వరా, చెడుతనరా అని చెప్పి నువ్వు ఎవరిని గురించి తృణీకరించి అన్నావో అతడే సాహసం చేశాడు, చావటానికి ఇష్టపడ్డాడు. నా దేవుని మాట్లాడుతుంటే ఈ వింటా ఊరుకోవటం కంటే చచ్చిపోయిందే మేలని దూకాడు యుద్ధరంగంలోనికి. అది శౌర్యం, పరాక్రమం. రాజు కూడా దద్దమ్మై కూర్చున్నాడు, కానీ దావీదు దద్దమ్మగా కూర్చోలా. దావీదు శౌర్యం కలిగిన పరాక్రమశాలి, చిన్నోడే అయితే రోషం కలిగినవాడు, దేవుని ప్రేమించేవాడు. దేవుని ముందు ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఒప్పుకోడు. దేవుణ్ణి తృణీకరించినప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చిందో దావీదుకి అంతే కోపం వచ్చింది. దేవుళ్ళా ఫీల్ అయిపోయాడు. ఎంత ధైర్యంరా నీకు, నన్ను అంటావా అని దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో దావీదు కూడా. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ఈ దరిద్రుడు ఇలా మాట్లాడుతుంటే. వీడి సంగతి నేను తేలుస్తాను. ఆ పరాక్రమం వచ్చేసింది దావీదుకి. అందుకే నా హృదయం ఎరిగిన వాడన్నాడు దావీదుని, నా చిత్తం ఎరిగిన వాడన్నాడు దావీదుని. అలాగున్నా ప్రభు దృష్టిలో ఏమనుకుంటున్నాడు, ప్రభు ప్రతిదీ కూడా అదే పరిశీలించుకో. నేను ఈ అడుగేస్తే ప్రభు ఏమనుకుంటాడు, నేను ప్రభువుకి ప్రార్థన చేయకుండా మంత్రగాళ్ళ దగ్గరికి పోతే ప్రభు ఏమనుకుంటాడు, నేను వాస్తుల్ని ఫాలో అయితే ప్రభు ఏమనుకుంటాడు, దేవుడు మరుగు చేసిన నా భవిష్యత్తుని నేను చెప్పించుకుంటే దేవుడు ఏమనుకుంటాడు. అంతగా చెప్తే నా దేవుడే దర్శనం మందు చెప్తాడు ఏం జరగబోతున్నాయో. నేను జాతకాలు చెప్పించుకోవటం, హస్త సాముద్రికాలు నాకెందుకు? ఈరోజు యూట్యూబ్లో హస్త సాముద్రికాలు కూడా వస్తున్నాయి. అవి చూసే విశ్వాసులు కూడా ఉన్నారు. చేతులు చూస్తే రేఖలు చూసుకునేవాళ్ళు. చూసుకో పెందలాడిపోతావు. ఎందుకంటే ఒక్కడో చోట చూసి ఇది అంటాడు, అంటే ఎక్కడ కట్ అయిపోతే నువ్వు చేస్తావని. అప్పుడు విశ్వాసం అదే అయింది, చివరికి అదే జరిగిద్ది, నిజంగానే చేస్తావు. ఇవన్నీ ట్రాష్, నమ్మొద్దు. హస్త సాముద్రికాలని అయ్యని వాటిని బట్టి మీ మనసులను పాడు చేసుకోవద్దు. జీవము గల దేవుని
జీవము గల దేవుని విశ్వసించండి, దేవునికి ప్రార్థించండి, దేవుని నమ్మండి.